మీరు చెప్పినట్టే వెయిట్ చేస్తానమ్మా. వీలైనంత తొందరగా వేదం తీసుకురండి. అక్క, ఏంట్రా? ఒకవేళ మన ముగ్గురం వెళ్తాము అని అంటే నానేమనేవాడు? మనం కూడా నాన్న పిల్లలమే కాబట్టి వద్దు అనేవాడు. తొక్కేం కాదు, ఖచ్చితంగా బెల్లమనేవాడు. వీళ్ళ పీడ విరగడైంది అనుకునేవాడు. ఆ మావయ్య మరీ దిగులు పెట్టేసుకుంటున్నారు. వీలైనంత తొందరగా అత్తయ్య తన కళ్ళ ముందుకు చేరుకోకపోతే మానసిక రోగి అయిపోయేలా ఉన్నారు. అవునవుని, ఇన్నేళ్లలో నాన్నని ఎప్పుడూ ఆ విధంగా చూసిందే లేదు. నాన్న అమ్మ ఇన్ని రోజులు దూరంగా ఉన్నదీ లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికో పరిష్కారం మనం చూపించాలి. మనం ఎదురు చూసిన సమయం వచ్చేసింది. ఈరోజు పౌర్ణమి. స్వామీజీ చెప్పినట్టు ఈరోజు మనం శవాల కోట దగ్గరికి బయలుదేరదాం. మనకున్న ఏకైక అవకాశం ఇదే. దీని ద్వారానే తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించాలి. ఈ మ్యాప్ ఆధారంగా అత్తయ్య కోట లోపల ఏ రూమ్లో ఉందో కనిపెట్టి ఆ వశీకర పని పట్టి బయటికి తీసుకుని రావాలి. అవని, ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకుండా మనం క్షేమంగా బయటపడాలి. అది నువ్వనుకున్నంత సులభం కాదు బావా. ఎందుకంటే లోపల వశీకరతో పాటు తను పెట్టుకున్న మనుషులు కూడా ఉండుంటారు. వారి నుంచి వశీకర మంత్రతంత్ర శక్తుల నుంచి దాటుకుని బయటికి రావడం కష్టంతోనూ ప్రమాదంతోనూ కూడుకున్న పనే. మనం లోపలికి ప్రవేశిస్తున్నామని దానికి తెలిసింది అనుకో, అది అత్తయ్యకు ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా ఉంది. మరేం చేద్దాం? మనం మనకున్న అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవాలి. ఏం చేయాలో చెప్తాను విను. అర్థమైంది కదా? రావి చెట్టు సగంకి పైగా నల్లగా మారిపోయింది. సమస్యకు పరిష్కారం ఏ కోశానా కనిపించడం లేదు. అవని తన ప్రయత్నం తను చేస్తానంటుంది. తను ఏం చేస్తుందో ప్రాక్టికల్గా అది కూడా మనకు తెలియడం లేదు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. నేను చేయవలసింది నేను చేస్తాను తాతయ్య. అది సరే, మీరు మెడిసిన్ వేసుకునే టైం అయింది. హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దాం రండి. ఈ వంట మనిషి మరో 2 రోజుల దాకా వచ్చేలా లేదు. మీరేంటి ఇలా వచ్చారు? ఈ అమ్మాయి నీకు తెలుసా? అదేంటి తాతయ్య అలా అడుగుతావు? రావి చెట్టు దగ్గర పరిచయం అయింది కదా. అవును కదా. ఏంటమ్మా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? నేను మీ ఊరి అమ్మాయిని కాకపోవచ్చు, బట్ మీ ఊరి పద్ధతులంటే నాకు చాలా ఇష్టం. మీ ఊరి ఆచారాలంటే గౌరవం. ఆ కోటలో ఉన్న ముక్కు పుడక తొందరగా దొరికిపోయి ఊరి సమస్య తీరిపోతే బాగుంటుంది. మీ ఊరు ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊరి గురించి నువ్వు ఎంతో మంచిగా ఆలోచిస్తున్నావమ్మా. ఇంతకీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో చెప్పనే లేదు. మీకోసం లంచ్ తీసుకొచ్చాను. అవునా? అవును సార్, నేనే స్వయంగా వండి తీసుకొని వచ్చాను. అయ్యో, మీరెందుకు అంత శ్రమ తీసుకున్నారు? మీరంటే అభిమానం. అభిమానంతో తీసుకురావడంలో తప్పే ఉంది చెప్పండి. మీరు ఇద్దరే ఉంటారు, వంటకి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్క పూట మీకు కడుపు నిండా అన్నం పెడితే నాకు మనసు నిండిపోతుంది. ఊరందరి మంచి గురించి ఆలోచించే మీ వంటి వారికి ఇటువంటివి చేయడంలో పెద్ద శ్రమేం లేదులేండి. నేనే వడ్డిస్తాను రండి. తీసుకొని రావడమే గొప్ప, మళ్ళీ మీరు వడ్డించడం ఎందుకు? మేము వడ్డించుకుంటాంలేండి, మీరు వెళ్ళండి.
వండడంలో ఎంత ఆనందం ఉంటుందో దాన్ని స్వయంగా వడ్డించడంలో ఇంకా ఆనందం ఉంటుంది. నాకేం అభ్యంతరం లేదు. మీరేం మొహమాట పడకండి. రండి రండి, కూర్చోండి సార్. కూర్చోండి కూర్చోండి. వద్దమ్మా, చాలు. చాలండి. తినండి. మీరు కూడా వడ్డించుకోండి, అందరం కలిసి తిందాం. ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఇంకేంటండి మీ గురించి చెప్పండి. మీరు కొన్ని కంపెనీలను రన్ చేస్తున్నారని విన్నాను. యా, డాడీకి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, అందులో కొన్ని నేను చూసుకుంటున్నాను. మీరెక్కడ జాబ్ చేస్తున్నారు? హిమజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నానండి. తొందరలోనే ప్రమోషన్ కూడా ఉంది. ఓ గుడ్. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు తినండి. మాకంటూ ఒకరున్నారని చెప్పుకునేలా ఈ రోజు నువ్వు మా గురించి చేసిన పని మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చిందమ్మా. యామాయ గారు, మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా సర్వీస్ చేయడం సో గ్రేట్ అండి. అయ్యో పర్వాలేదండి, మీరు ఇంకా నన్ను పొగడకుండా ప్రశాంతంగా తినండి. ఎక్స్పెక్ట్ చేయకుండా బెనిఫిట్ లేకుండా నేనే పని చేయనరా అమ్మాయికులారా. ఈ ఊళ్ళో నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని ఇదంతా చేస్తున్నాను. ఈ కర్రీ కొంచెం వేసుకోండి, బాగుంటుంది. వద్దండి, వేసుకోండి, చాలండి. బాగుంటుంది. వద్దమ్మా, చాలు. అరే భలేవారు, వేసుకోండి. మాంత్రిక రూపంతో కూష్మాండ నామధేయంతో గతంలో సంచరించిన నేను ఎవ్వరికీ నా మీద అనుమానం రాకూడదని వసీకరగా రూపం మార్చుకుని చెయ్యవలసిందంతా చెయ్యడం జరిగింది. చివరి నిమిషంలో ముక్కు పుడక కనిపించకుండా అల్లరి పెడుతుంది. నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి కాపాలిక.